అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్దామా సంతోషంతో? దేవునికి మహిమ కలుగును గాక. మన పరమందున్న దేవుని యొక్క ఆశ ఏంటంటే తన పిల్లలుగా ఉన్న మనమందరం కూడా సంతోషించాలని. నమ్మిన వారు ఆమేనని చెప్దాం. ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే జీవ జల నదులు ప్రవహింపజేసేటువంటి దేవుని వాక్యం దగ్గరే దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ కూడా నిజమైన సంతోషం అంటూ ఉండదు, దొరకదు. ఒకవేళ అది దొరుకుతుంది అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే నిజమైన సంతోషం దేవుని దగ్గర దొరుకుతుంది. ఆ సంతోషం మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 73వ కీర్తన 25వ చరణాన్ని చదువుకుందాం. కీర్తన 25వ చరణం అందరం కలిసి చదువుకుందామండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కరలేదు. మనం 73వ కీర్తన మొట్టమొదటి చరణం పైన ఒక మాట రాయబడి ఉంది, చదువుకుందాం. ఏ కీర్తన అంటే ఆసాపు కీర్తన. చిన్నగా ఉంటుంది, ఒకవేళ సైట్ ఉంటే కనపడకపోవచ్చు, కానీ కొన్ని అక్షరాలు చిన్నగా రాయబడ్డాయి. కానీ మనం బైబిల్లో ప్రతి వచనాన్ని బాగా చదవాలి. ఈ మధ్య చాలా స్టైల్ అయిపోయింది ఏంటంటే బైబిల్ చదవడం లేదయ్యా, ఎందుకంటే సైట్ వచ్చింది కాబట్టి బైబిల్ చదవడమే లేదు, బైబిల్ తెరవడమే లేదు అంటున్నారు. బైబిల్ చదవాలని మనసుంటే చదవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆసాపు కీర్తన, ఆసాపు రాసిన మాటలలో 25వ చరణం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నిజమైన క్రైస్తవుడు ఈ మాటే చెప్తాడు. లోకంలో ఉన్న వారంటారు లోకము తప్ప నాకేమి లేదు అని. దేవుని నమ్మిన ప్రజలు అంటారు నీవు తప్ప నాకెవరున్నారు? మనం ఆకాశము కింద ఉన్నాం, ఆయన సింహాసనం ఎక్కడా? ఆకాశమునా సింహాసనము, భూమినా పాదపీఠం. మనం ఆకాశము కింద ఉన్నాం. మన దృష్టి ఈ యొక్క లోకములో కాదు, గాని ఆకాశములను, భూమిని, సముద్రమును, సమస్తమును నిర్మించిన దేవుని వైపు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం చెప్పగలం నీవు తప్ప నాకెవరున్నారు. ఆనందంగా ఉన్నప్పుడు ఈ మాట చాలా మంది చెప్పరు, ఇది నిజం. ఆనందంగా ఉన్నప్పుడు లోకంలో ఉన్న మనుషులతో అంటాం నువ్వు తప్ప నాకెవరున్నారని. బాధలో ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా మా చేతులు ఎత్తేస్తాం, మా వల్ల ఏం కాదన్నప్పుడే ఒకే ఒకరు గుర్తొస్తారు. ఎవరు? బాగా చెప్పారు, దేవుడు. అంతవరకు సంతోషంగా ఉన్నప్పుడు గుర్తు రారు. ఒక సమయంలో ఇంకా మనుషులు మా వల్ల కాదు, బంధువులు మా వల్ల కాదన్నప్పుడు, స్నేహితులు మా వల్ల కుదరదన్నప్పుడు, డాక్టర్లు మన చేతులు ఎత్తేసామన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు చెయ్యకపోతే చెప్పండి నాకెవరు చేస్తారు? ఆనందంలో ఉన్నప్పుడు ఆ మాట నీ ఉంటే ఆ యొక్క బాధ రాదేమో బహుశా. కానీ దేవుని బిడ్డలుగా ఏమి ఉన్నా తర్వాత ఏమి లేకపోయినా నీవు తప్ప నాకెవరున్నారు అనే మనసు మనకు ఉందుముగాక. అందరూ కలిసి ఆమె నందుముగాక. మరొకసారి చెప్పుదుముగాక. హల్లెలూయా. మన జీవితంలో ప్రతిరోజు ఈ మాట చెప్పాలి, నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవే సమస్తమును చెయ్యగల దేవుడవు కాబట్టి నేను చేసిన ప్రార్థనను వినయ్యా అనే ప్రార్థన మన జీవితంలో ప్రతిదినం ఉండాలి. అలా ఉన్నప్పుడే చాలా సంతోషాన్ని అనుభవిస్తాం. కింద ఇంకో మాట రాయబడి ఉంది, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఈ యొక్క ఆసాపు ఈ కీర్తనను రాసేటప్పుడు ఈ మాట ఎందుకని ఉంటాడు? ఒకవేళ బహుశా అంతవరకు లోకంలో ఉన్న వాటిని ఇష్టపడి
లోకంలో ఉన్న వాటిని ప్రేమించి లోకము మీద ఆధారపడి అంతవరకు బాగున్నాడేమో. ఏది ఏమైనప్పటికీ ఒకానొక రోజు తెలుసుకున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఒకవేళ లోకంలో మనం ఉన్నాము, చేప నీళ్ళల్లో ఉంది, నీళ్ళు ప్రాముఖ్యమే, ఒడ్డున వేస్తే బ్రతుకుతుందా? మనము పరలోకము నుండి దిగి వచ్చిన వారము, మనము పరలోక సంబంధులము. ఈ లోక యాత్రలో కొన్ని సంవత్సరములు ప్రయాణము చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మనం లోకంలో ఉంటున్నాం, మంచిదే, కానీ ఆ లోకము మనలో ఉండకూడదు. ఒకవేళ ఉందంటే మనం ఈ లోకములో ఉన్న ఈ యొక్క రాజ్య సంబంధులం అవుతాము, కానీ మన పరలోక రాజ్య సంబంధులము కాలేము. అందుకొరకే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని గనుక కొంతమంది చెప్పలేదు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధుడు. మనం అనుకుంటాం, నాకున్న తండ్రి ఆస్తి ఎవరికి రావాలి? నాకు రావాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీ తండ్రికి ఒక ఆస్తి ఉంది, ఏమనుకుంటారు? అది మామూలుగా ఎవరికి రావాలి? మీకు రావాలి, కుమారులుగా మనకు రావాలి. అలా లేకుండా తండ్రి వెళ్ళి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆస్తి రాయించారంటే సంతోషంగా ఉంటామా? చెప్పండి. బాధ, కోపము, ఆవేశము, కొట్లాట, ఇంకా గొడవలు అన్నీ జరుగుతాయి. అంటే ఈ లోకంలో ఉన్న తండ్రి యొక్క ఆస్తి మనకు రాకుంటే బాధపడతాము. పరలోకమందున్న దేవుడు కలిగి ఉన్నది పరిశుద్ధత. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. అయితే అది కూడా ఒక ఆస్తి వంటిది. ఆ పరిశుద్ధత అనే ఆస్తిని మనము కలిగి ఉన్నామా లేదా? ఈ ఆస్తి కొరకు మనము ప్రాకులాడాలి, ఈ ఆస్తి కొరకు మనము వెంబడించాలి. ఆ ఆస్తి ఏదైనా ఉందంటే పరిశుద్ధత. ఈ వ్యక్తి అన్నాడు, అంతవరకు లోకంలో ఉన్న వ్యక్తి, లోకం గురించి ఆలోచించిన వ్యక్తి, లోకంలో మనుషులు విడిచి సమస్తము పోయిన తరువాత నీవు నాకు తప్పక ఎవ్వరు లేరు, ఆకాశముందు నువ్వు నాకు తప్పక ఎవ్వరు లేరయ్యా, నీ వైపే చూస్తున్నాను. దావీదు అంటాడు, నా యొక్క మనసు నీ వైపు తిప్పుతున్నా, ఆ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనగా, ఈ లోకంలో సహాయము లేదయ్యా, నీవు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడవు. నేను పోయినసారి ఒక మాట చెప్పాను, లోకం అంటే మనకు చాలా ఇష్టం, అవునా కాదా అండి? ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? లోకం అంటే పాపం కాదండి. లోకం, ప్రపంచం అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం, మనుషులంటే ఇష్టం, ఇంకా ఏమి ఇష్టం? ఇంకా చెప్పుకుంటా పోతే మనకి ఇష్టం లేనివి కూడా కలుపుతారు, అయితే పోనక్కర్లేదు. ఇలా లోకం అంటే ఇష్టం. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఒక చిన్న పూల కుండీలో ఒక చిన్న విత్తనాన్ని నాటాడు. అది ఇక్కడ పూల కుండీ ఉంటే దాదాపు బాగా ఎదుగుతా ఉంది. బాగా ఎదుగుతా ఉన్నప్పుడు ఆ యొక్క విత్తనానికి ఆ పూల కుండీలో ఉన్న మట్టికి మంచి సంబంధం ఏర్పాటు చేయబడినది. ఆ యొక్క విత్తనము బాగా పెరిగి దాదాపు కొంచెం ఒక 3 అడుగులు ఎత్తు పెరిగిందండి. పెరిగిన తరువాత ఆ యొక్క వ్యవసాయకుడు అనుకున్నాడు, ఈ యొక్క విత్తనం కుండీలో వేశాను, పెరిగింది, కానీ ఇది ఇంకా అభివృద్ధి చెందాలి అంటే నేను సారవంతమైన భూమిలో వేయాలి అని దాన్ని తీద్దామనుకున్నాడు. తీద్దామనుకుంటే రావడం లేదు. ఎందుకంటారు? ఆ మట్టితో ఆ యొక్క చెట్టు అనుకుందాం, ఆ చెట్టు బాగా అంటుగట్టబడింది, లాగుదామంటే రావడం లేదు. ఆ మట్టితో ఉన్నటువంటి సంబంధం ఆ చెట్టుకి, అది వేయబడినది ఒక కుండీలో, లాగుదాం అనుకున్న లాగుతున్నా ఒకవేళ మట్టికి మాటలు వస్తే అంటుంది, ఓ యజమానుడా, నీవే కదా ఈ కుండీలో విత్తనాన్ని వేసావు, ఈ కుండీలో విత్తనము వేయగా నువ్వు నీరు వేశావు, నీవే ఫలింపజేశావు. ఆ కుండీలో నుంచి చిన్న విత్తనముగా మేము ఎదిగాము, మంచిగా ఉంది, మంచి సంబంధం ఏర్పడి ఉంది. ఇప్పుడు నీ వచ్చి ఆ చెట్టుని తీస్తూ ఉంటే మట్టికి మాటలు వస్తా అనుకుంటుంది. బాధ కదా, దుఃఖం రాదా? ఇంతవరకు లోకంలో ఉన్న వ్యక్తులు లేదంటే స్నేహితులతో సంతోషంగా ఉన్నాము, ఎడబాటు కలిగితే బాధ రాదా అనే ప్రశ్నలు ఉంటుంది. అయితే అది తీసిన తర్వాత ఎంత గట్టిగా అంటుకట్టబడితే అంత బాధ. మామూలుగా కొంచెముగా దాన్ని తగిలించి ఉంటే
ఉండేది కాదేమో, ఎక్కువగా దాంతో అంటుకట్టబడింది. తీగ రాగా ఆ మట్టి తీయగా ఒక పూల కుండీలో చెట్టును తీసేస్తే ఎట్లా ఉంటుందండి ఆకారం? పదునుగా ఉంటుందా? స్ట్రైట్గా? ఆ యొక్క కుండీలో మట్టిలో ఒక వి షేప్లో ఏర్పడుతుంది కదండి, అంటే ఒక ఖాళీ భాగం ఏర్పడుతుంది. మన జీవితంలో మనకి ఇష్టమైన కొంతమంది మనుషులు మన జీవితంలో వెళ్ళిపోయినప్పుడు ఈ లోకంలో మనం ఆ విధంగా బాధపడచ్చేమో, కానీ అటువంటి బాధలన్నీ పూడ్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు బైబిల్ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకే అన్నాడు, ఈ లోకంలో ఎవ్వరు నిన్ను మరిచినా విడిచినా నేను నిన్ను విడువను, చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను దేవుని సొత్తులు. ఇందాక అన్న సాక్ష్యం విన్నాం. అన్న నీ దేవుడు బాగా దర్శించాడు, దేవుడు దీవించాడు, ఉన్న ఆ యొక్క స్థితి నుండి మార్చి ఆశీర్వదించాడు. అన్న ఒక్కరోజు జాబ్ చేస్తే దాదాపు 3-4 lakhs వస్తాయి. అనగా ముందు స్థితి వేరు, అనారోగ్యంతో దేవుడు మార్చిన తర్వాత, అనగా ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అయితే మనం చెప్పాలి, ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు, నీవే నాకు చాలంటే, నన్ను చాలన్న దేవుడు నాకు సమస్తము ఇస్తాడు. ఎందుకు అంటే మనం ఆయన మీద ఆధారపడ్డాము కాబట్టి. మనం ఈ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు దర్శిస్తాడు. ఈ యొక్క ఆసాపు కీర్తనలో ఈ మాట చాలా బాగుంటుంది. ఇంకోసారి చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈ లోకంలో నమ్మకమైన వ్యక్తులు లేరు. నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. నిజమైనటువంటి మనకు నమ్ముకోదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడే. మనకి ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, ట్రైన్లో పోతున్నారు, నీకు ఎంత ఇష్టమైన ఫోన్ చేస్తే సిగ్నల్ లేదు, పనిచేస్తుందా? వాళ్ళ అలో అంటే నీకు వినపడదు, మనం అలో అంటే వాళ్ళకి వినపడదు. అయితే దేవునికి మనకు మధ్య ఏ అడ్డు కూడా లేదు. కారణం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మానుపై బలియాగం చెందుట ద్వారా పరమందున్నటువంటి దేవుని దగ్గరికి చేరుటకు ఆ యొక్క వంతెనను వేశాడు. ఆయనే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. గనుక మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకరించి నీవే నాకు చాలయ్యా. యోబు అన్నాడు, అయ్యా అన్ని నీవే ఇచ్చావు, అన్ని కోల్పోయాను. అయితే పిల్లలు చనిపోయారు. పిల్లలు అలా అయితే బాధే కదండి. యోబు భక్తుని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం, బాధ కలుగుతుంది. యోబు యొక్క పిల్లలు చనిపోయారు, యోబుకున్న ఆస్తి పోయింది, యోబుకున్న అంతస్తు మొత్తం పోయింది. అంతా చల్లా చెదురైపోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. నేను ఈ లోకానికి ఒంటరిగా దిగంబరునిగా వచ్చాను, ఏమైనా పర్లేదు, దేవునికి స్తోత్రం అన్నాడు. మనం గమనిస్తే అన్ని కోల్పోయిన వ్యక్తి, పిల్లలు చనిపోయారు, భార్య ఒక్కరు మిగిలారు. ఎందుకంటే దేవుని చిత్తం మరలా ఆ భార్య ద్వారా మరలా కుమారులను దేవుడు ఇచ్చుటకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మన భాషలో అనుకుందాం, మా భార్య వచ్చి యోబు భార్య, యోబు అనుకొని ఉండడు అనుకుందాం, దేవుని దూషించి చనిపోమంటుంది. అందరు పోయారు కానీ ఎవరు పోలేదు, భార్య ఉంది. ఎందుకబ్బా? కొన్నిసార్లు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎవరు ఫీల్ కావకండి, అందరూ పోయారు, పిల్లలు పోయారు, పనివారు పోయారు, గొర్రెలు, వంటలు, ఎడ్లు అన్నీ పోయినాయి. ఉన్నారంటే ఒక ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు శత్రువుల్ని ముందు పెడతాడు. దేవా ఎవ్వరు శత్రువులు లేరు, వీరు ఉన్నారంటే వారు నిన్ను హింసించి బాధ పెట్టినా ఆ బాధ ద్వారా నిన్ను హెచ్చించడానికే గాని నిన్ను అవమానపరచుటకు కాదు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తే నిన్ను హెచ్చించడానికే గాని నిన్ను గాయపరచుటకు కాదు. దేవా అంతా పోయింది, ఇది ఒక్క ముళ్ళుంది, చిన్న సమస్య ఉంది, పోదే అంటే ఆ సమస్యను చూసి నువ్వు భయపడుతూ బాధపడుతున్నావేమో, దాని ద్వారా దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. కనుక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని అనుదినము ప్రార్థన చేస్తే, నీవే నాకు సహాయము, నీవే నాకు కేడము, నీవే నాకు కొండ అని ప్రార్థన చేస్తే, కొండ సన్నగా ఉంటుందా అండి? బలంగా ఉంటుంది. కొండ లాంటి వ్యక్తిరా ఈ వ్యక్తి అంటారు.
ఆ కొండను సృష్టించిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. కొండనే అంత బలంగా ఉంటే, సూర్యుడే అంత వెలుగై ఉంటే, చంద్రుడే అంత మంచి వెన్నెలనిస్తే, వాటిని సృష్టించిన దేవుడు ఇంకా గొప్ప దేవుడు, ఇంకా ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దయామయుడైనటువంటి మన దేవుడు, మనము ఆయన మీద ఆధారపడి నీవు నాకు చాలు అన్నప్పుడు చాలనంత ఆశీర్వాదం ఇస్తాడు. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు. అందరం కలిసి పాడదాం. నీ తోడు చప్పట్లు కొడుతూ. చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.